ఇవి 11 అక్షౌహిణుల విశాలమైన కౌరవసేన. పితామహ భీష్ముడు రచించిన క్రౌంచ వ్యూహం. కొంగ ఆకారంలో 2 అతిపెద్ద రెక్కలు చాచి శత్రువును కబళించడానికి సిద్ధంగా ఉంది. ఆ వ్యూహం యొక్క పదునైన ముక్కు భాగంలో స్వయంగా భీష్ముడే నిలబడి ఉన్నాడు. వారికి ఎదురుగా 7 అక్షౌహిణుల పాండవ సైన్యం. సంఖ్యలో తక్కువే అయినా వారి ధైర్యం అపారం. అర్జునుడి ప్రణాళికతో వారు వజ్రవ్యూహంలో ఒక వజ్రాయుధం వలె కౌరవసేన గుండెల్లోకి చొచ్చుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కౌరవసేన యొక్క రెక్కపై నుండి దృశ్యం. లెక్కలేనంతమంది సైనికులు, గజబలం, రథబలం ఒక క్రమపద్ధతిలో భయాన్ని కలిగించేలా మోహరించి ఉన్నాయి. ఈ వ్యూహాన్ని ఛేదించడం అసాధ్యం అనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది పాండవుల వజ్రవ్యూహం వెనుక నుండి. వారి వ్యూహం చిన్నదైనా పటిష్టంగా, ఆయుధాలతో అప్రమత్తంగా ఉంది. వారి ముందు అంతులేని కౌరవ సైన్యం ఉన్నా వారి సంకల్పం దృఢంగా ఉంది. క్రౌంచ వ్యూహం అగ్రభాగంలో తన తెల్లటి జెండాతో భీష్మ పితామహుడు నిలబడి ఉన్నాడు. వజ్రవ్యూహం మొనలో తన గదను భుజంపై ధరించి రణానికి సిద్ధంగా భీమసేనుడు సింహగర్జన చేస్తున్నాడు.